నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు తడా మీడియా న్యూస్. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ప్రకటించడంలో రామారెడ్డి మండలం నాయకులతో ఉత్సాహంగా ఉంది అని రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి లక్ష్మగౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సామల శిలాసాగర్ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలంగాణ జిల్లాల్లో అత్యధికంగా వరి ధాన్యం కొన్న జిల్లా కామారెడ్డి అని తెలిపారు. ఈ రోజు రైతులంతా క్వింటాల్కు బోనస్ 500 రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం పట్ల నాయకులు సీఎం రేవంత్, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చిత్రపటాలకు స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మొగుళ్ల ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న రకాలకి బోనస్ వచ్చింది. ప్రతి రైతు చాలా సంతోషంగా ఉన్నాడు. ప్రత్యేకంగా స్థానిక ఎమ్మెల్యేకి తుమ్మల నాగేశ్వరరావుకి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రామారెడ్డి మండల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఏఎంసీ డైరెక్టర్ బట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రత్యేకంగా మా స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారికి రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ ఎండి రావోఫ్, మండల నాయకులు గోపీకిషన్ యాదవ్, బండి ప్రవీణ్, మైనారిటీల అధ్యక్షులు ఎండి ఇర్ఫాన్, ఉపాధ్యక్షులు నామాల రవి, సెక్రటరీ గణేష్, యూత్ అధ్యక్షులు ఎస్కే అద్నాన్, సిహెచ్ కిషన్, గంగరాజం గౌడ్, నరేందర్, జగన్, బాలరాజు, బీపేట నరసింహులు, మౌలానా, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది కూడా 500 బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది సన్నవడ్లకు. కాబట్టి ఈరోజు 23-20 కాకుండా దానికి తోడు 500 డొనేషను నిన్నటి నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, అకౌంట్లలో పడుతున్నాయి, రైతుల అకౌంట్లలో. కాబట్టి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. తెలంగాణలోనే అత్యధికంగా వడ్లు కొన్న జిల్లా మన కామారెడ్డి జిల్లానే. కాబట్టి ఈ వడ్లకు కూడా 500 మనకు ఏదైతే బోనస్ ఇస్తుందో అది కూడా మన కామారెడ్డి జిల్లాలో అత్యధిక శాతంలో ఎక్కువ రావడం జరుగుతుంది. కాబట్టి రైతులు అంతా పండగ చేసుకుంటున్నారు. అలాగే దాంతో పాటు ఈ నెల 30 తారీఖు వరకు ఈ 3 లక్షల మందికి 2 లక్షల చొప్పున రుణమాఫీ కూడా చేయడం జరుగుతుంది. దాంతోపాటు వచ్చే నెల 7 తారీఖు వరకు మనకు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగిందో దాన్ని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. దానికి మేమంతా కార్యకర్తలము, నాయకులు, మన ప్రజలు అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. ఇలాంటి ప్రభుత్వము మనకు మునుముందు కూడా ఉండాలి. మోసపూరిత మాటలతోటి ఇంతకుముందు కదా పాలకులు మనల్ని పాలించారు, కానీ ఇప్పుడు అట్లా కాదు. మనకు ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారము మనం అన్ని నెరవేర్చుకోవడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై మరణ, జై మరణ, జై మరణ, జై మరణ, జై రేవంతన, జై మరణ, మరణ నాయకత్వం వర్ధిల్లాలి. నేటి రోజున మన రామారెడ్డి మండల పరిధిలో మన గౌరవ రేవంత్ అన్న మరియు మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సన్న రకాలకి 500 బోనస్ ఏదైతే ప్రకటించిందో అది ఈరోజు ప్రతి రైతు అకౌంట్లోకి వచ్చింది. ప్రతి రైతు ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నారు. మొదటిగా మా రామారెడ్డి మండల కాంగ్రెస్ తరఫున మన ప్రభుత్వానికి మరియు మన గౌరవ శాసనసభ్యులు మదనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే మన వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు సార్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత మంచి ప్రతిష్టాత్మకమైన ఈ ప్రోగ్రాం తీసుకొచ్చి రైతుల ముఖాల్లో సంతోషాలు నింపిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రామారెడ్డి మండల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మున్ముందు మనం ఇంకా ప్రజలలోకి ఇట్లాంటి పథకాలను తీసుకెళ్లి రైతుల పక్షపాతి మన కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా రైతులకు ఇంకా మేలు చేస్తుందని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా రేపు 30వ తారీఖున 3 లక్షల మందికి రైతు రుణమాఫీ కూడా మన ప్రభుత్వం చేస్తుందని మన వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినారు. కావున ప్రతి ఒక్క రైతు చాలా సంతోషంగా ఉంటారు. దీని తరఫున మన ప్రభుత్వానికి, మన మదన్ అన్న గారికి మా రామారెడ్డి మండల కాంగ్రెస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మన రేవంత్ అన్న గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి, మదన్ అన్న గారికి మా రామారెడ్డి మండల తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది. వీరికి పాదాభివందనాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై మదన్, జై తుమ్మల నాగేశ్వరరావు, జై రేవంత్ అన్న.